కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవు అంటున్నారు వ్యాపారులు. గ్యాస్ సిలిండర్ ధర పెంపు ప్రతి వస్తువు అమ్మే వ్యాపారిపై, కొనే వినియోగదారులపై ప్రభావం చూపుతుందంటున్నారు. గ్యాస్ ధరల పెంపుతో టిఫిన్ రేట్లు, ఫుడ్ రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు చిరు వ్యాపారులు. దీనిపై మరింత సమాచారం హైదరాబాద్ లక్టీకప్పుల్లోని ఓ హోటల్ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్ మీద దాదాపు 915 రూపాయల భారం పెడుతూ నిర్ణయం తీసుకుంటూ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. నిన్నటి నుంచే ఈ ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఒక హోటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కస్టమర్స్ వస్తారు. ఉదయం నుంచి టిఫిన్, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా చేసుకొని ఇక్కడ తీసుకొని తిని వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ కమర్షియల్ సిలిండర్ల మీద ధరలు పెంచడం వల్ల ఈ ఓనర్లకు ఎట్లాంటి ఇబ్బంది అవుతుంది, ఎలాంటి భారం పడుతుంది అన్నటువంటి విషయం తెలుసుకుందాం. మనతో పాటు ఈ హోటల్ ఓనర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కమర్షియల్ సిలిండర్ల ధరలు దాదాపు 900 రూపాయలకు పైగా పెంచారు. మీకు ప్రజెంట్ ఎట్లా దొరుకుతుంది? ఈ ధరలు పెంచడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అవుతాయి? ధరలు పెంచడం వల్ల మాకు చాలా అధిక భారం మీద పడుతుంది. కానీ కస్టమర్లకి రేట్లు పెంచితే ఇక్కడ గొడవ జరగడం అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న 1000 రూపాయలు 964 రూపాయలు నిన్న పెంచారు. ఇంతకుముందు 2350 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 3350 రూపాయలు తీసుకుంటున్నాం సిలిండర్కి. మాకు 50% సప్లై అవుతుంది. దాని తగ్గట్టుగా మళ్ళీ కూడా రేట్లు విపరీతమైన రేట్లు పెంచారు. ఈ బిజినెస్లు బంద్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మేము ఇంకా ఈ హోటల్లో నడిపించే పరిస్థితి కూడా గ్యాసు యథాప్రకారం ఆయిల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ పెరిగినాయి, ఈ సరుకుల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. డీజిల్ పెట్రోల్ పెరగడం వల్ల, ఈ గ్యాస్ పెరగడం వల్ల ప్రతి ఒక్క పెట్టుబడి పెరిగిపోయింది. దీన్ని ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక సబ్సిడీ ఇచ్చి ఏదైనా బిజినెస్ ఆదుకుంటే చేయగలం, లేకుంటే బంద్ చేసే పరిస్థితి వస్తుంది సార్. నార్మల్గా మీకు సప్లై గతంలో ఎట్లా ఉండేది? ఇప్పుడు ధరకు సంబంధించినటువంటి రేటు పెరిగింది. ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంది. సప్లై అదే రకంగా ఉందా? ఈ రేట్లకు సంబంధించి బయట ఇంకేదైనా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు? బయట రేట్లు గవర్నమెంట్ రేట్లకే ఇస్తాను, కానీ రేట్లు అయితే విపరీతంగా గ్యాస్ కూడా మాకు సరిపోయేంత ఇవ్వడం లేదు. 50% ఇస్తుండ్రు. ఒక 5-6 సిలిండర్లు మనకు అవసరమైతే ఒక 3 సిలిండర్లు 2 సిలిండర్లు ఇస్తున్నారు. అది కూడా అధిక రేటుతో గవర్నమెంట్ రేటు పెంచింది కాబట్టి 3350 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. దీన్ని ఏం చేయాలనే పరిస్థితి మాకు కూడా అర్థం కావట్లేదు. ఈ హోటల్ రెంట్లు, ఈ వర్కర్లు ఇవన్నీ ఎట్లా భరించాలా? రేట్లు కూడా అట్లే ఉన్నాయి. ఆయిల్ రేట్లు అట్లే పెరిగిపోయినాయి. ఒక పామ్ ఆయిల్ క్యాన్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ 2700 2800 రూపాయలు 15 కిలోల డబ్బా తీసుకుంటున్నాం. దీనికి యుద్ధం కారణంగానే అది కూడా వచ్చేసి 400 రూపాయలు పెరిగింది డబ్బాకు 15 కిలోలకి. ప్రతి ఒక్కటి అధిక రేట్లు అయిపోతున్నాయి. ఇది ఎట్లా చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. గతంలో నెల రోజుల క్రితం ఎక్కువ హోటళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు రేట్లు పెంచడంతో మరింత ప్రభావం పడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఇప్పటికే ఎదురవుతూ ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో మరింత ఇబ్బంది అవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రేట్లకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా పునరాలోచన చేయాలంటూ యజమానులు చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రభావం కేవలం ఓనర్ల వరకే కాదు, సామాన్య ప్రజల మీద కూడా ఖచ్చితంగా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు 30 రూపాయలకు దొరికేటువంటి ఒక ఇడ్లీ ప్లేట్ ఖచ్చితంగా ఈ రేట్లు పెరగడం వల్ల ఆ రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సామాన్య ప్రజల మీద భారం పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలంటూ చెప్తా ఉన్నారు. మరి చూడాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశం మీద పునరాలోచన చేస్తుందా లేదన్నది చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్టు ముత్యంతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.